ఎంజీకి వేసుకొని తింటే బాగుంటుంది. తరతరాల సాంప్రదాయాలు, తరిగిపోని అనుబంధాలు. ఎన్జీ ఘీ ఆత్మీయతలకు సరికొత్త రూపం, మరింత రుచికరం. ఎన్జీ ఘీతో అమోఘమైన చక్కెర పొంగలిని తయారు చేసి చక్రంలా స్పీడ్గా తీసుకొచ్చేసారు. ఎంతో టేస్టీగా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది. మరి హాట్ ఏం చేస్తారో తెలుసుకుందాం. వెరీ సింపుల్ అండి. అందరూ ఇంట్లో చేసుకునే జీరా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో ఎప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోయినా సరే మేము ఎప్పుడు నేతితో జీరా రైస్ చేసుకునే తింటాం. అదే ఇక్కడ నేను చేసి చూపిద్దాం మీ అనుకుంటున్నాను. ఫేవరెట్ డిష్ అది? ఎస్. దేవుడికి ఇష్టమైంది చేశారు, ఇప్పుడు మీకు ఇష్టమైంది చేస్తున్నారు. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? ఈ జీరా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైసు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు అండ్ మన ఎన్జీ ఘీ. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయండి, ఈజీవి, ఇంట్లో ఉండేవి అవన్నీ కూడా. అసలు మన ఇంట్లో ఎవరింట్లో అయినా నెయ్యి అంటూ ఉండని ఇల్లు అంటూ ఉండదు డెఫినెట్గా. అవును, రైస్ ఉంటే చాలు, మిగతావన్నీ పోపు గింజలే మనం వేసి. అన్ని ఇంట్లో ఎప్పుడు ఉండేవి. అవును, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ మీడియంలో పెట్టుకున్నాను. ఫస్టే మనం ఎన్జీ ఘీ వాడుతున్నాము. ఇంకా దీంట్లో మనం ఆయిల్ వాడమండి, మొత్తం నెయ్యే. జనరల్గా మీకు మనం మాట్లాడుకునే టాపిక్లో గీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అందరికీ తెలియదు. చాలా మంది గీ వాడితే ఫ్యాట్ అని ఇదని చాలా చాలా అపోహల్లో ఉన్నారు. అది అక్కడి నుంచి బయటపడాలి. ఇట్ ఈస్ ఎన్ హెల్దీ ఫ్యాట్ అంటారండి. హెల్దీ ఫ్యాట్ మనకు కావాలి కదా, మన బాడీకి. అవును, హెల్దీ ఫ్యాట్ కావాలి. అలా అని చెప్పి మరీ ఓవర్గా కూడా మనం ఏం తిన్నాం. డైలీ ఎంత కావాలో అంత క్వాంటిటీతో తింటే కనుక మన హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పూర్వం అందరి ఇళ్లలో పాలు ఉండేవి, వెన్న ఉండేది, నెయ్యే ఉండేది. అప్పుడు అందరూ బలంగానే ఉన్నారు. ఇప్పుడు అన్ని రకరకాల నూనెలు వచ్చేసాక ఇలాగ తయారయ్యాం. కరెక్ట్ అండి. అది మాత్రం మెయిన్ జంక్ ఫుడ్ బాగా అలవాటు పడిపోయారండి. అవునండి. ఇప్పుడు మనం ఆ రోజుల్లో బజ్జీలని అలాంటివి తిన్నా ఏం ఫ్యాట్స్ వచ్చేవి కాదు. ఇలా జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయి జనాలు, అందరిది బిజీ లైఫ్ అయిపోవడం వల్ల చేసుకునే ఓపిక లేకపోవడం, అవైలబుల్ గా ఉంటే అది కూడా వాళ్ళ తప్పులు కూడా ఏముండవు. ఎవరైనా సరే ఆ టైం బట్టి తినాలి ఫుడ్ అనే ప్రాసెస్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ జంక్ ఫుడ్ ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ కూడా హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. సూపర్ గా ఉంటుంది. మారాలి కూడా. ఎప్పటికే ఆల్రెడీ జనాలు చాలా మారిపోయారు కూడా. హెల్త్ మీద కాన్షియస్ కూడా వచ్చేసింది. నెయ్యి కాగింది. ఫస్ట్ ఎండుమిర్చి వేసి వేపుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేగింది, జీరా వేస్తున్నాను. అంటే జీరా రైస్ కాబట్టి ఎక్కువ వేస్తారా? మీడియంగా. జీరా కూడా చాలా హెల్త్కి మంచిదండి. అవునండి, బాగా అరుగుదలకి చాలా మంచిదండి. మన కడుపులో ఉన్న అరుగుదలకు అవసరమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నిటిని కూడా అది బాగా యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. నెయ్యిలో వేగుతుంటే చూసారా అరోమా ఎలా వస్తుందో? నెయ్యిలో ఉన్న మెయిన్ గుణమే అదండి, అరోమా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని సిమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి అండి. ఇప్పుడు మనం రైస్ దీంట్లో వేసేసుకుందాం. నేను ఆల్రెడీ రైస్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను కలిపేసుకుంటున్నాను. వాసన గుమాయిస్తుందండి. శివగారు, ఇంత మీ ఫేవరెట్ ఫుడ్ని ఇంత అద్భుతంగా చేస్తున్నారు. ఇది ఇంట్లో చేసుకునే ఈజియెస్ట్ ఫుడ్ అండి. అవునండి, బ్యాచిలర్స్కి అయితే రెడ్డీసి అసలు మామూలుగా కాదు. మా వైఫ్ ఎప్పుడు కూడా ఇంట్లో ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా ఫుడ్స్ ఎంత టేస్టీగా చేయగలమా అని చూస్తూ ఉంటుంది. తన నాకు నేర్పిందే ఇది. అందుకే మీ ఫేవరెట్ అయిపోయింది. అవును. దీంట్లో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అంటే ఇదేనేమోనండి. అవునండి, నాకు తెలిసినంత వరకు ఇంత సింపుల్ రెసిపీ ఇంకా అసలు ఇంతవరకు నేను చూడలేదు. అంటే మనం ఏదైనా చేయాలి అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. రైసు, గీ ఇవి ఉంటే చాలు. పోపు గింజలు దీంట్లో గీయం కొంచెం పడుతుందండి, వేస్తాను. ఇది చిన్నపిల్లలకి కూడా, అంటే కారం ఎక్కువ తినలేని వాళ్ళకి కూడా ఇది మంచి మంచి టేస్టీగా వాళ్ళకి నోటికి వెళ్ళిపోతుందండి. కమ్మగా కావాలంటే కమ్మగా చేసుకోవచ్చు, దీన్ని స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు. మీకు నెయ్యి అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు. అందులో మనం వాడుతుంది ఎన్జీ వాళ్ళ గీ, ఇదేం మామూలు నెయ్యి కాదు.
మొన్న మన బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోలో కూడా వీళ్ళ బ్రాండింగ్ వచ్చింది. అవునండి, అవును. అంటే చాలామందికి కొంతమందికి తెలియక అదేదో అంటే అంతకుముందు నందగోకుల్ గీ అనేది ఉండేది, గీ అని ఉండేది కాబట్టి ఇప్పుడు NG కింద తెలియట్లేదు. అవునండి, ఆడియన్స్ కి తెలియజేయడం కోసమే కదా మనం ఈ కాంటెస్ట్ కూడా పెట్టాం. అవునండి, అవును. ప్రతి ఒక్కరు వాడాల్సిన గీ అండి, ఎందుకంటే స్వచ్ఛంగా ఉంది. మనం యూజ్ చేస్తున్నాము, మీ ఇంట్లో వాడుతున్నాము, చాలా స్వచ్ఛంగా ఉంది, టేస్టీగా ఉంది, హెల్తీగా ఉంది. ఇంతకు మించి మనకి ఏం కావాలి? మరి శివగారి మీరు ఇలా ఇది పర్చేస్ చేయాలంటే ఎట్లాగా? అంటే మీరు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటారా, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉండే చోట? మనకి ఎప్పుడు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు. ఓకే, అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్, అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతుంది. అది జీరా రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో మనం దీన్ని గార్నిష్ చేసుకోవడమే. కలర్ఫుల్ టచ్ చేశారు, అంతే. వైట్ గ్రీన్. నేను అసలు ఎక్కువ ఎర్రకారం వాడినండి. ఇట్లా గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర ఇలా గ్రీనరీగా ఉండాలి. అవును, అంటే మనం తినేటప్పుడు ఏదైనా ఫుడ్ చూడగానే అవన్నీ తెలిసిద్ది, మనం ఇది తినచ్చా తినకూడదా అవును అనిపిస్తుంది అప్పుడు కొన్ని చూస్తూ ఉంటాయి. అలాగా గ్రీనరీగా ఉంటే మాత్రం ఏ ఫుడ్ అయినా సరే ముందు వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది అండి. ఎప్పుడెప్పుడు ఇస్తారా ఏంటి అని చూస్తున్నా నేను. ఇదిగోండి బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మీరే తిని రుచి చెప్పాలి. అసలు చూడండి, అసలు గీ మొత్తం రైస్ కి టచ్ అయిపోయి మంచిగా కనిపిస్తుంది. ఆ కలర్ కూడా, రైస్ కూడా టెండర్గా కనపడాలండి గీతో. గీ అంటే అదే కదా, మనకి జనరల్ గా గీ అసలు కనిపించదు కరిగిన తర్వాత, కానీ ఈ రైస్ మాత్రం బాగా పట్టించారు. ఇప్పుడంటే మనం గీని స్పూన్లతో వాడుతున్నాం, కానీ పూర్వం అందరూ గరిటెలతో వాడేవారండి. అవునండి, నిజమే. ఇలాంటి గరిటెలు, ఇలాంటి గరిటెలతో వాడేవాళ్ళు. ఏ పిండి వంటలు చేసినా ఆ రోజుల్లో నేతితోనే చేసేవాళ్ళు. అరిసెలు కానివ్వండి, చక్రాలు. పూర్వం అసలు నూనె పిండి వంటలు లేవండి, అన్ని నేతి పిండి వంటలే. బొబ్బట్లు, మళ్ళీ ఉంటాయి కదా స్వీట్ ఐటమ్స్, చేసే ప్రతిదీ స్వీట్ ఏంటి హాట్ ఏంటి, ఇప్పుడు మురుకులు అంటారు చూసారా, అవి కూడా నెయ్యితోనే చేస్తారు. చక్రాలు, ఇంకా చాలా ఉన్నాయి. అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, వెళ్ళప్పుడు తినేవాళ్ళు, సూపర్గా ఉండేవి. ఇదిగోండి వేడి వేడి జీరా రైస్ రెడీ. రుచి చూసి చెప్పండి. చూసారా పొగలు ఎలా వస్తుందో? మొత్తం తినేయాలంది, కానీ మన శివ చేసింది ఎవరు? టేస్ట్ చేయాలి కాబట్టి ఒక స్పూన్ టేస్ట్ చేస్తాను. షూర్ అండి, షూర్. నా కోసం, ఆడియన్స్ కోసం అద్భుతమైన రెసిపీ తయారు చేసినప్పుడు చెప్పాలి కదా, రివ్యూ ఇవ్వాలి కదా. శివ గారు, మీకు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను కదా, కొంతమంది హ్యాండ్స్తో ఉంటుందని టేస్ట్ అని. నిజంగా పర్ఫెక్ట్ హ్యాండ్ మీది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా ఉంది. అది అద్భుతం, ఇది ఒక అద్భుతం. చాలా బాగా చేశారు. సింపుల్ రెసిపీ అయినా, ఎంత ఈజీగా ఉన్నా టేస్ట్ అద్భుతం. థ్యాంక్ యూ అండి. నెయ్యి తగలటం వల్ల ఇంకా బాగా టేస్ట్ వచ్చేసింది. చాలా చాలా బాగుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో నా స్పెషల్ ఏం లేదండి, అంతా కూడా NG వాళ్ళ గీలోనే ఉంది. అవునండి, ఇది మాత్రం వాస్తవం. సూపర్గా ఉంది శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంత అద్భుతమైన టేస్ట్ని మన కిరణ్ గారు కూడా చూపించాలి. తప్పకుండా అండి, పేరు ప్లీజ్ వెల్కమ్ కిరణ్ గారు. చాలా బాగా చేశారండి. ఇది కూడా మీరు టేస్ట్ చూడాలి కాబట్టి రెడీ చేశాను. చూడండి ఎలా ఉందో చెప్పండి, రివ్యూ ఇవ్వండి. చెయ్యండి, చెప్పాలంటారు. అసలు మీరు ఎప్పుడు టేస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ వాసనకి మాకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఇక్కడ మీ ఫేవరెట్ డిష్ కాస్త మా ఫేవరెట్ డిష్ అయిపోయేలా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్. మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే, చెప్పండి. సూపర్ వచ్చింది. ఇప్పుడు శివ గారు ఫేవరెట్ డిష్ కాస్త మన అందరి ఫేవరెట్ డిష్ అయిపోతుంది. చాలా బాగా చేశారు. ఇది క్విక్ రెసిపీ, నెయ్యితో చేసుకునే ఒక హెల్దీ రెసిపీ కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకొక కాంప్లిమెంటరీ ఉంది, మన కిరణ్ గారి చేతుల మీదుగా మీరు తీసుకోవాలి. చూసారు కదా, మన ముందు శివ గారికి ఇచ్చే ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, మన కిరణ్ గారు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కొత్తగా లాంచ్ చేసిన 5 లీటర్ ప్యాక్ని మీకు గిఫ్ట్ హ్యాంపర్గా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్.
5 లీటర్స్ గీ డబ్బాలు కూడా ఉన్నాయి మీ దగ్గర. అవునండి, కొత్తగా లాంచ్ చేసాం. ఇది కేవలం మేము ఇది లాంచ్ చేసిన ముఖ్య కారణం ఏంటంటే రెస్టారెంట్ వాళ్ళకి, క్యాటరింగ్ వాళ్ళకి ఎకనామికల్ ప్యాక్తో ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలని చెప్పేసి మేము ఈ అంటే హోల్సేల్ వాళ్ళ కోసం. ఓకే, 5 లీటర్స్ ప్యాక్ లాంచ్ చేయడం జరిగింది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, ఈ ఎన్జీ గీ వాళ్ళది 5 లీటర్స్ ప్యాక్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఎవరైనా రెస్టారెంట్ వాళ్ళైనా సరే, హోల్సేల్ వాళ్ళైనా సరే, క్యాటరింగ్ వాళ్ళైనా సరే, ఒక్కసారి ఈ గీని మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు వాడి తీరుతారు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి. తప్పకుండా. సీజన్ 1 ఇంత సక్సెస్ఫుల్గా చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి. దీంతో మేము సీజన్ 2 కూడా కొనసాగించబోతున్నాం. సీజన్ 1లో పార్టిసిపేషన్ జరగని వాళ్ళు సీజన్ 2కి ఫోన్ చేసి చక్కగా వచ్చి ప్రోగ్రామ్ చేసి మంచి రెసిపీ చేసి గిఫ్ట్ హ్యాంపర్ని కూడా పొందొచ్చు. శివగారు అద్భుతమైన వంటే కాకుండా అద్భుతమైన ఫన్ కూడా చేశారు, బాగా నవ్వించారు. ఆ ఫన్ అంతా చూడాలి అంటే ఎన్జీ గీ యూట్యూబ్ ఛానల్ని మిస్ అవ్వకుండా చూడండి, ఫాలో అవ్వండి. అలాగే సీజన్ 1లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా సీజన్ 2కి సిద్ధం కండి.